పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరుగుంటే ఆహారం తీసుకున్న వారందరికీ ఆరోగ్య సమస్యలు రావాలి. మీరు కలుషితమైన అలాగే ఉండాలి. కానీ విచిత్రంగా ఆడపిల్లలకు మటుకే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపవరం జెడ్పీ హై స్కూల్లో ఈ వింత పరిస్థితి చోటు చేసుకుంటోంది. గత 10 రోజులుగా స్కూల్ విద్యార్థులు అస్వస్థతకి లోనవుతున్నారు. కడుపు నొప్పి, వాంతులతో కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఎక్కువ మంది పడిపోతే 15 రోజుల నుంచి ఇలా జరుగుతుంది. మా సార్లు వాళ్ళు కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. అందరూ కూడా ఎందుకు ఇలా అవుతుందో మాకు తెలియట్లేదు. ఫుడ్ అయితే ఏమీ తేడా లేదు, అందరికీ అలాగే జరుగుతుంది. అది కూడా గర్ల్స్కే పర్టికులర్గా జరుగుతుంది. మా తోటి విద్యార్థులందరూ పడిపోతున్నారు నీరసంతో. ఎందుకు అర్థం కావట్లేదు. టవర్స్ వల్ల అనుకుంటే టవర్స్ వల్ల కాదంటున్నారు అందరూని. ఫుడ్ పాయిజన్ అంటే ఫుడ్ పాయిజన్ కూడా కాదంటున్నారు. పడిపోయిన వెంటనే స్పందించి టీచర్స్, సార్స్ హాస్పిటల్కి తీసుకువస్తున్నారు. మొన్న స్కూల్లో క్యాంప్ కూడా వేశారు. అది కూడా 1-2 రోజులే కాదు, 10 రోజుల నుంచి ఇలా జరుగుతోంది. ఒకరికి ఇద్దరికి కాదు, రోజుకు 10 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అయినా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకి గురిగానే టీచర్లు ప్రాథమిక చికిత్స చేసి ఇళ్లకు పంపిస్తున్నారు తప్ప కారణాలను చెప్పలేకపోతున్నారు. ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. ఆవేశం రావటం, నొప్పి రావటం అండి. కూరల్లో పురుగులు అయ్యి ఉంటున్నాయి అని చెప్తున్నారండి. కూరగాయలు, వంకాయలు ఏంటి, బెండకాయలు ఏంటి, పురుగులు ఉన్నాయి అంటున్నారు. బియ్యంలో కూడా పెంకు పురుగులు కనిపిస్తున్నాయి అంటండి. తర్వాత ఏంటంటే వాటర్ కూడా కాళ్ళలో వాటర్ అంటండి. ఫిల్టర్ అయిన వాటర్ అయితే కాదంట. ఏది ఎలాగన్నా పిల్లలకు మళ్ళీ చాలా సీరియస్గా ఉంటుందండి. నిన్న ఒక రోజు పడిపోయిందన్నారు. కుళ్ళిపోయిన కూరలు ఫిల్టర్ చేయని నీటి వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంలో స్పష్టత లేదు. ఎందుకంటే ఈ స్కూల్లో కేవలం విద్యార్థులకు మటుకే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి తప్ప అబ్బాయిలకి ఏమీ కాలేదు. ఈ ఘటన దీంతో మిస్టరీగా మారింది. కారణం ఏంటో తెలియక టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. వింత పరిణామాలతో బాలికలు స్కూల్కి రావాలంటే భయపడుతున్నారు. ఏలూరులో అమ్మాయిల అస్వస్థతపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, డాక్టర్లు ఏమైనా చెప్పగలుగుతున్నారు పరిస్థితి కారణం ఏంటని స్కూల్ నిర్వాహకులు ఏమంటున్నారు? మొదటిగా మంగళవారం రోజున 3 బాలికలకి అస్వస్థత గురవడంతో అక్కడి నుంచి ఆకివీడు మండలం పాలకోడేరు నుంచి భీమవరం ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. మొత్తం ఇప్పటి వరకు కూడా 15 మంది విద్యార్థుల నుంచి పైగా వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్ళకి ఏమవుతుందో అక్కడ డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. అంటే ఇది మొదటిగా ఫుడ్ పాయిజన్ అవడం వల్ల ఈ ఇలాగా ఒంటి నొప్పులకి లేకపోతే కడుపులో నొప్పులకి బాధపడుతున్నట్టుగా మొదట భావించారు. అయితే డాక్టర్లకి కొంత అనుమానం రావడంతో ప్రస్తుతం జిల్లా వైద్య శాఖ అధికారులు వాళ్ళ రక్త నమూనాలు అవి సేకరించి ప్రస్తుతానికి వాటిని పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ విద్యార్థులు అస్వస్థ గురైనటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ తో పాటు వాళ్ళ ఈ టెస్టులకు కావాల్సినటువంటి నమూనాలన్నింటినీ సేకరించారు. అయితే ఈ సాయంత్రం సమయానికి వాళ్ళకి ఏమైంది అనే దానిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.